ఓకే, ఆటలకి అప్లై చేస్తాం. బాగా ఏమి లేదు బాబు, నేను ఒక గైడ్ ఆఫీసర్ని. నా ఒపీనియన్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, అసలు ఎందుకు గవర్నమెంట్ అంతా నాకైతే అర్థం అవ్వట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎవరు సంతోషంగా లేరు అన్నది నా పర్సనల్ అభిప్రాయం. ఏది ఏమైనా ఆయన పెద్ద అయినా మారాలి, వాళ్ళ అబ్బాయి మారాలి, ఉన్న మినిస్టర్లు అందరూ కూడా మారాలి. అప్రోచ్మెంట్ ఆఫ్ పూర్ ఫెలోస్ లైక్ వాళ్ళకి ఉండాలి. యూత్కి, పిల్లలకి ఈజీ చదువులు ఇవ్వాలని నా అభిప్రాయం. అది ప్రస్తుతం చర్చ అంతా కూడా అమరావతి వర్సెస్ మావిగన్ మీద నడుస్తుంది ఏపీలో. ఇప్పుడు అదంతా యాక్చువల్గా ఏంటంటే, అమరావతి గురించి ఆయన ఏం చేయడము అంటే, నేను వెల్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, ఐఎమ్ ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి జిల్లా ఆఫీసర్ కేడర్లో నాకు ఎవరు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు ఫేవర్ కాదు కాబట్టి ఒకే ఒక మాట చెప్తాను. మొత్తం ఆ కడప, కర్నూలు, అనంతపూరు, అటు విజయనగరం, విశాఖపట్నం వీటి డెవలప్మెంట్ మానేసి మొత్తం అంతా అక్కడ డంప్ చేసి 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 5,00,000 కోట్లు ఏంటి అది ఒకటి. ఆల్రెడీ నువ్వు 1,00,000 కోట్లు ఎక్వైర్ చేసావు, మళ్ళీ ఇంకో 1,00,000 ఎకరాలు ఎందుకు? అలా కదా అంత అమ్మా. ఎయిర్పోర్ట్లు గీర్పోర్ట్లు ఎంటన్నా ఏది కట్టినా 10 ఎకరాలు 20 ఎకరాలు 1,00,000 ఎకరాలు అవసరం అండి. రైల్వే స్టేషన్ ప్రభుత్వం చెప్తుంది. ఓకే ఓకే, 1200 ఎకరాలు, మరి 1,00,000 ఎకరాలు తిరిగి దాంట్లో 30-40 వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ కడతారంట. 30-40 వేల ఎకరాలకి చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది. బాబు వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా ఇవన్నీ ఏంటంటే కాబడీలు అంతే. బస్ స్టాండ్ లో కూర్చొని మాట్లాడుకోవడం కాదు. కానీ నమ్మడానికి జనాలు పిచ్చోళ్ళు అయితే, జనాలు ఇప్పుడు కడప ఆయన ఒకటి ఉండేవాడు మన పాత సీఎం గారు, జనాలు అందరూ పిచ్చోని చేశారు. అలాగే ఇప్పుడు ఈయన పిచ్చోని చేస్తున్నారు అంతే. చెప్పండి సార్. పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు ముగ్గురు కలిసి చేసే పని, అవునండి. ఇందులో మనకిప్పుడు వరకు నాకు తెలిసి ఉన్న పథకాలు ఉన్నాయి కదా, ఫ్రీ బస్సులు, ఆ పథకాలు ఈ పథకాలను పెట్టారు కదా, వాటి వలన లాభం ఉంది జనాలకి. కానీ అలాగే దానికన్నా నష్టం కూడా ఉంది. ప్రతి పథకానికి ఓ నష్టం అనేది ఉంటుంది, లాభం అనేది ఉంటుంది. అయితే ఈ జనరల్గా గవర్నమెంట్ ఏంటంటే, ప్రజలకు నిజంగా డెవలప్మెంట్ అని అంటే ఇప్పుడు ఏ జిల్లా చూసుకున్నా, ఇప్పుడు ఎన్ని జిల్లాలు, ఇప్పుడు 28 కదా, 28 జిల్లాల్లో ఎన్ని జిల్లాలు డెవలప్మెంట్లో ఉన్నాయో అందరూ చూస్తుంటే అర్థమవుతుంది. అమరావతి తీసుకున్నాం. అమరావతి యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక్క జిల్లా అయినా మొత్తం ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ నా ప్రశ్న అదే సార్, అదే అడగబోతున్నా, మీరే చెప్తున్నారు. అమరావతి వర్సెస్ మావిగన్ ప్రస్తుతం చర్చ అంతా దీని మీద నడుస్తుంది ఏపీలో. అవును, మీ ఒపీనియన్ ఏంటి ఈ రెండిట్లో? మావిగన్ అనేది నెంబర్ 1. ఓకే, ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మన ఇప్పుడు రాష్ట్రం మీద అప్పులు వేసేదానికన్నా మావిగన్ అనేది నెంబర్ 1 ఒక విధంగా చెప్పాలి. అది రేపు జగన్ గారు గెలిస్తే మారుస్తానంటున్నారు అమరావతిని. మావిగన్ గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఓ విధంగా చెప్పాలంటే నాకు తెలిసి తెలుసుకున్న వాళ్ళు, నిజంగా తెలిసిన వాళ్ళు, జనాలు తెలిసిన వాళ్ళు అయితే నెక్స్ట్ టైము ఎవరికి వెయ్యాలనేది ఇంకా అది ఓపెన్గా చెప్పకూడదు, వాళ్ళకే వేస్తారు. ఎందుకనంటే నష్టపోం కదండి ఎవరికైనా సరే. పీకల దాకా దిగిపోతే ఇంకేముండదు, డెవలప్మెంట్ ఏముండదు. అంటే డెవలప్మెంట్ అనేది అన్ని వైపులు రావాలా, అన్ని జిల్లాలను అందుకోవాలి, రాకూడదు. ఫైనల్ మరొకసారి అడుగుతున్నా, అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు రాజధాని అంటే? మావిగన్ అండి నేనైతే. ఎందుకంటే ఓపెన్గా కనబడుతుంది. ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు అమరావతిలో మీరు కడుతున్నారు, మీరు ఎంత గట్టిగా కట్టినా అవి నిలబడవు. భూమి కానీ దాన్ని ఫస్ట్ కమిటీ కూడా చెప్పింది. ఏమని? ముఖ్యమంత్రి గారు అక్కడే పెట్టారు, చట్టబద్ధ కూడా వచ్చింది. చూద్దాం ఏం జరిగిద్దో. అదేనండి.
రెండేళ్ళు అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఏమనిపిస్తుంది ప్రభుత్వం? నాకు జగన్ గారు గెలవాలనిపిస్తుంది. నాకు జగన్ జగన్ గారు గారు గెలవాలనిపిస్తుంది. అనిపిస్తుంది. ఆయన కూడా దేవుడి కోసం మొక్కును కూడా నేనైతే ఓకే, గుడలు మొక్కున్నాను ఆయన కోసం నేనైతే. ఎందుకు జగన్ గారు గెలవాలనిపిస్తుంది? ఆయన అన్ని పనులు పిల్లలకి చేసిండు, అన్ని చేసిండు. రైతు భరోసా ఇచ్చి అన్ని చేసిండు. ఆయన హాస్పిటల్ కూడా ఫ్రీగా 10 లక్షలు ఫ్రీగా ఇచ్చిండు. మంచిది. కానీ జనాలు వీళ్ళని కోరుకున్నారు. నేనైతే నాకైతే 100% మటుకు జగన్ గారు కావాలని. సరే ఈసారి అది గెలుస్తారు లేదు చూద్దాం. గెలుస్తుంది సార్, కంపల్సరీ గెలుస్తుంది సార్. మటుకి 3 పార్టీలు వస్తున్నాయి అవతల. ఎందుకు వచ్చినా ఈసారి జగన్ గారు గెలుస్తారు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు జగన్ గారు? గ్యారంటీ అండి. నువ్వు ఈవీఎంలో గెలిచిండు కానీ మామూలుగా అయితే ఈసారి ఓటింగ్ పెడితే మనకి జగన్ గారు గెలుస్తారు. ఈ 2 నెలల్లో అన్ని ఇచ్చేసామంటున్నారు ముఖ్యమంత్రి గారు, పథకాలన్నీ ఇచ్చేసి. ఏమి ఇచ్చిండు సార్? ఏమి ఇచ్చిండు సార్ ఆయన వరకు? సో రైతు భరోసా కూడా సగానికి ఇచ్చిండు. గ్యాస్ బండ్లు ఇవ్వలేదు. ఓకే, నచ్చల ప్రభుత్వం. నాకు నచ్చదు సార్. రాజధాని గురించి మాట్లాడుకుంటే రాజధాని అంటే మొత్తం 3 రాజధానులు అయితే బాగుంటారు. 3 అయిపోయినా చెప్పిండుగా, మాది కానీ పెట్టిండుగా, అదే బాగుంటుంది. కానీ అమరావతి మంచిదని, అమరావతి చట్టబద్ధత కూడా యాడ్ సార్. అంటే ఇప్పుడు కూడా నీళ్ళు తోడుతున్నారు సార్. ఇప్పుడు కూడా నీళ్ళు తోడుతున్నారు. ఇప్పుడు కూడా తోడతానే ఉంటారు. ఇప్పుడు కూడా తోడుతున్నారు. మాది కంటే కానీ 3 గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ 3 అయితే బాగుంటుంది. మొత్తంగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే, ఈ కూటమి ప్రభుత్వం మీద? నాకే నచ్చదు సార్. ఇదైతే మరి 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇండివిజువల్గా పోటీ చేసి ఏకపక్షంగా పరిపాలన చేసినప్పుడు ఉన్నటువంటి క్వాలిటీ కానీ ఆ యొక్క నాణ్యత కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేదు. ఓకే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అవుతున్నారో తెలియదు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఒత్తిడి అవుతున్నాయో తెలియట్లేదు. వీళ్ళు నేరం చేసిన వాళ్ళని వదిలిపెట్టేసి దాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళని ఈ రోజు వాళ్ళు అది దేశద్రోహం నేరం పెడుతున్నారు. ఓకే, కాబట్టి ఇది సమాజానికి అంత మంచిది కాదు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొన్ని వర్గాలను దూరం చేసుకుంటే రేపు వచ్చి ఈ ఎలక్షన్లో ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవ్వగలరు. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు అన్ని వర్గాలని, అన్ని మతాలని, అన్ని కులాలను కలుపుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుతం చర్చ అంతా కూడా అమరావతి వర్సెస్ మావిగన్ మీద నడుస్తుంది. అమరావతి అన్నది బెస్ట్. అమరావతిలోని రాజధాని ఉండదు. కానీ జగన్ గారు బలంగా చెప్తున్నారు, గట్టిగా కూడా చెప్తున్నారు, నేను గెలిస్తే కనుక ఖచ్చితంగా మావిగన్ పెడతానంటున్నారు ఆయన. అది కరెక్ట్ కాదు. ఓకే, అది ఎందుకు కరెక్ట్ కాదు అంటే ఆల్రెడీ 2 times దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అన్ని సక్సెస్ అయినాయి. దాని మీద ఏంటంటే నేను అమరావతిని మళ్ళీ మార్చేసి ఎక్కడో పెడతాను అని చెప్పేసి అంటాం అనేది కరెక్ట్ కాదు. రేపు ఎన్నికలకు కూడా ఈ ఎజెండాతోనే ముందుకెళ్తారంట ఆయన. నచ్చితే ఓటేయమంటున్నారు, లేదంటే అమరావతికి వేసుకోమంటారు ఆయన. ఇప్పుడు ఇక్కడ జగన్కి 2 ప్లస్ పాయింట్లు అయినాయి. ఒకటి, అమరావతిని రాజధాని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయచ్చు. లేదు అంటే ఇప్పుడున్న వ్యతిరేకత వల్ల అమరావతి మీద కాంప్రమైజ్ అయ్యి కూడా ఓటు వేయచ్చు. అలాగని చెప్పేసి రేపు జగన్ నెగ్గినా కానీ అమరావతి గురించి రాజధాని కోసమే నెగ్గాడు అనుకోవడం కరెక్ట్ కాదు. మరొకసారి గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఎందుకంటే వ్యతిరేక ఓటు అంతా కూడా ఎస్సీ బీసీ ఓట్లు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి రావడానికి ఎక్కువ అవకాశాలు కనపడతాయి. మీరు చెప్పిన వర్గాలు టీడీపీ కావచ్చు, కానీ ఆ బీసీలో కూడా కొంతవరకు జనరల్ గా వాళ్ళు ఏంటంటే వాస్తవాన్ని ఆలోచించే మనుషులు కూడా ఉన్నారు బీసీలో. దానివల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే కక్ష సాధింపు చర్యలు వాడు చేసిన తప్ప నువ్వు చేతి కొత్తదనం ఏముంది? అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు అంటే రాజధానిగా? నేనైతే మాత్రం అమరావతికి ఓటు. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏం చెబుతాం, అంత బాగానే ఉంది. నిజంగా బాగుందా? మీరు ఏదో చెప్పాలని చెప్పినట్టుగా ఉంది నాకైతే. సరే మీ మనసులో ఏదంటే చెప్పండి, పర్లేదు, నేనైతే చెప్పాలనే ఉంది. అంత బాగానే ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మీకు ఎలా? గత ప్రభుత్వం పనితీరు వేరు, ఈ ప్రభుత్వం పనితీరు వేరు. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, ఎవరికి ముందు వాడే. ఎవరు ప్రజలకు మంచి చేశారు మీ ఉద్దేశంలో? ఎవరంటే జగన్ ఎక్కువ చేశాడు మంచి. అంతకు మించి చేస్తున్నాం, ఇది మంచి ప్రభుత్వం అని ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుంది. చేసుకోనండి. ఇది మంచి ప్రభుత్వం అని చెబుతున్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని? యాక్సెప్ట్ ఎలా చేయగలం? వాస్తవంగా అయితే ఏం జరగట్లా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ప్రస్తుతం చర్చ అంతా కూడా సార్ అమరావతి వర్సెస్ మావిగన్ మీద నడుస్తుంది. మావిగన్ వెంటనే చెప్పారు, ఎందుకు మావిగన్ బెటర్ అనుకుంటున్నారు అమరావతి కన్నా? మావిగన్ బెటర్, ఎందుకంటే ఖర్చు తక్కువతో పని అవుద్ది. మన ఎత్తున భారాలు పడదాం, మనం జనం డబ్బులే కాబట్టి, మన డబ్బులతో కట్టేది కాబట్టి మనమే భరించుకోవాలి కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇదంతా కూడా జగన్ గారు గెలిస్తేనే గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? గెలిచే అవకాశం 95% ఉండొచ్చు.
అవతల కూటమి 3 పార్టీలు ఉన్నాయి. ముగ్గురిని కాదని ఒక్కరు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? ఎదుర్కొని ముగ్గురిని ఎదుర్కొని గెలుస్తారు ఆయన, ఆ దమ్ము ఉంది, నమ్మకం అయితే ఆ ఉంది. నమ్మకం అయితే ఉంది. ఓకే, ఫైనల్ గా సార్ అమరావతి వర్సెస్ మావిగన్ మరొకసారి అడుగుతున్నా, దేనికి మీ ఓటు రాజధానిగా? మావిగన్. నమస్తే సార్. 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? టీడీపీ ఏపీ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్? ఏపీ అంటే దేని కని ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, మీకేమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? మాకేమనిపిస్తుంది అంటే మహిళల మీద దాడులు అనేది ఏమి పోలీస్ స్టేషన్ పోయినా కంప్లైంట్ తీసుకోవడం లేదు. ఓకే, నేను గతంలో 17 సంవత్సరాలు జాబ్ కూడా చేసిన, మెడికల్ అన్ఫిట్ అయ్యి 8-9 సంవత్సరాలు అయింది. కోర్టుకు తిరుగుతున్నా, నిన్ను సెటిల్మెంట్ చేసుకో అనే చెప్తున్నారు తప్పిస్తే. ఇంకా మళ్ళీ మేమేం చేయాలి? మహిళలు పెద్దపీట వేసినామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, బీసీలకు పెద్దపీట వేసినామని చెప్తున్నాడు. బీసీలు వచ్చి ఓసీలను అంటున్నారు. మాది ఎక్కడ? నందికొట్కూరు తాలూకా, కర్నూలు, నంద్యాల డిస్టిక్ మాది. వాస్తవంగా పోలీసు వ్యవస్థ నిజంగా రోజు ఏం లేదు, ఏం లాభం లేదు. మా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి మమ్మల్ని కొట్టి చంపేసిపోయినా కూడా ఏం లాభం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంత డబ్బులకు మరిగినారు అంతా మొత్తం. గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే జగన్ గారి ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరిగిందా? ఈ ప్రభుత్వం జగన్ విషయంలో కూడా నేను ఓకే అన్నాను. ఓకే, జగన్ కూడా ఒప్పుకోను లేదు. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను హైకోర్టులో వేసుకున్న కేసు. పాత కేసులు చేయొద్దు, కొత్త కేసులు చెప్పమని. మా ఉద్యోగం 9 సంవత్సరాల సర్వీస్ పోయింది నాకు. ఇంకా 12 ఏళ్ళు ఉంది నాకు. ఉద్యోగం ఇవ్వకుంటున్నారు, సర్వీస్ పోయింది నాకు. అన్నం ఎవరు పెట్టాలి? ఏం లేదు. ఇలా ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వచ్చిన మరి హైకోర్టులో పిల్లలకి అంటే మాకు 2 ఆడపిల్లలకి ఇచ్చి నేనేం చేయాలా? నేను టీడీపీ గవర్నమెంట్ ఓకే అంటే వాళ్ళు అన్ని ఆయన విచారణ చేయలేకపోతున్నాడు. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఈ కూటమి ప్రభుత్వ పనితీరు అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వ పనితీరు అంటే నేను పట్టుకుంటాను, మాట్లాడాను. కొన్ని పథకాలు ఆశాజనకంగానే ఉండేలే కానీ ప్రస్తుతం కొన్ని బాగానే ఉండే. రైతు భరోసా ఒకటి, ఈ ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, ఇటువంటి 5 ప్రయోజనాలు బాగానే ఉండే. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే, జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు? జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్ గారి ప్రభుత్వంలో కూడా అన్ని ఇచ్చారు. పేదలకు అందవలసిన సంక్షేమ పథకాలు చాలా వరకు ఆయన కూడా చాలా వరకు చేసిండు. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎవరు ప్రజలకు మంచి చేశారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? ఎవరు పరిపాలనప్పుడు వాళ్ళు మంచి చేస్తూనే ఉంటారు. సరే, రేపు జగన్ గారు గెలిచాక రాజధాని మారుస్తానంటున్నారు అమరావతి. రాజధాని మారవటానికి అమరావతి ప్రస్తుత రాజధాని. అవును, చట్టబద్ధత అయింది. కేంద్రం ద్వారానే చట్టబద్ధ దాన్ని ఇంకా ఏం మార్చుతాడు ఆయన? రేపు మళ్ళీ ఆయన గెలిచాక ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టి మళ్ళీ కేంద్రంతో మార్పిస్తాను ఆయన మాట్లాడే మాటలు. అది సొల్యూషన్ కరెక్ట్ అయిన పద్ధతి విధానమే కాదు. విన్నారా మావిగన్ అనే పదాన్ని? విన్నారా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి మావిగన్ అనే కొత్త రాజధాని పెడతారంట జగన్ గారు. అవన్నీ సాధ్యపడేది కాదు. రేపు ఎన్నికలకు కూడా ఈ మావిగన్ విధానంతో ముందుకెళ్తారంట ఆయన. నచ్చితే గెలిపిమంటున్నారు, లేదంటే టీడీపీ కోటేసుకుంటే ఆయనే చెప్తున్నారు అమరావతి కావాలనుకుంటే. ఏంటి మీ ఓటు దేనికి? అమరావతిగా జగన్ చెప్తున్న 3 రాజధానులుగా? అమరావతికి. థ్యాంక్ యూ.